ఓం శ్రీ గురుభ్యో నమః. ఆధ్యాత్మిక కథలో కన్వుడు కన్వ మహర్షి అండి. ఆయన ఎంత మంచి తండ్రి అనే దాని గురించి చిన్న కథ. కొడుకు చెడ్డవాడైతే కావచ్చు కానీ తల్లి ఎన్నటికీ చెడ్డది కాజాలదు అన్నారు శంకర భగవత్పాదులు ఒక సందర్భంలో. అంటే లోకంలో తల్లులందరూ పుత్రుల విషయంలోనూ పుత్రికల విషయంలోనూ అపార కారుణ్యాన్ని ప్రదర్శిస్తారని అర్థం చేసుకోవచ్చు. తల్లి విషయంలో మాత్రమే ఇలా చెప్పడం వల్ల తండ్రి విషయంలో ఈ సూక్తి అంతగా చరితార్థం కాదేమో అని మనకు అనిపిస్తుంది. పురాణ ఇతిహాస యుగంలోకి ఒకసారి తెంగు చూస్తే మంచి తల్లులే కాదు, మంచి తండ్రులు కూడా ఎందరో ఉన్నారని తెలుస్తుంది. అలాంటి మంచి తండ్రుల్లో కన్వుడు ఒకడు. కన్వుడి పేరు వినగానే మనకు గుర్తుకు వచ్చే పాత్ర శకుంతల, మేనక విశ్వామిత్రుల సంతానమే అయినా ఈమెను చిన్నతనం నుంచి పెంచి పోషించినందువల్ల కన్వుడు పెంపుడు తండ్రి అయ్యాడు. తాను పెంపుడు తండ్రి అయిన శకుంతల విషయంలో కన్న తండ్రి కంటే ఎక్కువగా బాధ్యతల్ని నెరవేర్చిన మనిషి, మనస్వి, తపస్వి కన్వ మహర్షి. అందుకే ఆమె కోరుకున్న వరుడితో గాంధర్వ వివాహం చేసుకుంటే పెద్ద మనసు ఆశీర్వదించాడు కానీ అభ్యంతరం చెప్పలేదు. అంతేగాక యోగ్యుడైన వరుడు లభించినందుకు ఎంతో సంతోషించాడు. సముచిత సమయంలో ఆమెను అత్తారింటికి పంపడానికి నిశ్చయించి లోకంలోని సామాన్యులైన తల్లిదండ్రులలాగే పుత్రికా వియోగ దుఃఖాన్ని అనుభవించాడు. ఆ సందర్భంలో కన్వుడు పలికిన మాటలు నేటికి అందరికీ కన్నీళ్లు తెప్పిస్తాయి. శకుంతల నేడు అత్తవారింటికి వెళ్తోందంటే నా మనసు బాధపడుతోంది. దుఃఖం వల్ల నోరు పెగలడం లేదు. చింతతో చూపు మందగించింది. ఏ సంసార బంధాలు లేని నాకే ఇంతటి మనోవేదన కలుగుతుంటే లోకంలో సామాన్య గృహస్థులు ఈ దుఃఖంతో ఎలా బాధపడుతున్నారో అంటూ సానుభూతి ప్రకటిస్తాడు. అంతటితో ఆగకుండా ఒక ఆడపిల్ల పెళ్ళై అత్తవారింటికి వెళ్తున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తను అన్నింటినీ తీసుకున్నాడు. వాటిని తలుచుకుంటే లోకంలో ఒక మంచి తండ్రి ఎలా ఉండాలో మనకు ప్రబోధిస్తున్నాడని అనిపిస్తుంది. శకుంతలను అత్తవారింటిలో దిగబెట్టి రావడానికి తన శిష్యులు నైష్టిక బ్రహ్మచారులు అయిన శారంగరవ, శరద్వతులను తాపసి అయిన గౌతమిని వెంట పంపాడే గాని అవివాహితులైన అనసూయ, ప్రియంవదలను పంపలేదు. ఈ సందర్భంలో ఒక మంచి తండ్రి బాధ్యతాయుతంగా ప్రవర్తించాడు. శకుంతలను అత్తవారింటికి తీసుకుని వెళ్తున్న తన శిష్యుల ద్వారా శకుంతల భర్త అయిన దుష్యంతుడికి పంపిన సందేశం నేటి అల్లుళ్లకు ఒక హెచ్చరిక లాంటిదే. ఓ రాజా, మేము సజ్జనులమని, సహనమే ధనంగా కలిగిన వాళ్ళమని నీవు తెలుసుకో. నీ వంశం ఉన్నతమైందని గుర్తుంచుకో. నీవు ఈమెను స్వయంగా వరించావని మరచిపోకో. ఆమె స్నేహాన్ని విస్మరించకు. ఆమెను ప్రేమతో సంభాషించు. ఆడపిల్ల తల్లిదండ్రుల్లో ఇంతకంటే కోరుకునేది ఏమీ ఉండదు. ఈ మాటల్లో ఆడపిల్ల తండ్రికి ఉండవలసిన ఆత్మస్థైర్యం, కూతురి జీవితం పట్ల తండ్రికి ఉండవలసిన జాగరూకత స్పష్టమవుతున్నాయి. ఇలా కేవలం అల్లుడికే కాక కూతురికి గొప్ప సూచనలు చేశాడు. తాను ముక్కు మూసుకొని తపస్సు చేసుకునే మునిని మాత్రమే కాదని, లోక ధర్మాన్ని కాపాడవలసిన మానవత్వం గల మనిషినని చాటుకున్నాడు. ఓ శకుంతల, పెద్దలను గౌరవించు. సవతుల పట్ల ప్రియ సఖితో మసలుకో. భర్త ఏదో ఒక సమయంలో కాస్త కోపగించినా ప్రతీకారం పెంచుకోకు. సేవకుల్ని దయతో చూడు. భోగాల పట్ల ఆసక్తిని విడిచిపెట్టు. మంచి గృహిణివి కావాలంటే ఈ నియమాలను పాటించు. వీటికి విరుద్ధంగా ప్రవర్తించే స్త్రీలు వంశానికి అప్రతిష్ట తెస్తారు. ఇలా కుమార్తె భావి జీవితం విషయంలో ఆలోచించే కన్వుడి లాంటి తండ్రులు అరుదుగా కనపడతారు. పిల్లలను కని పారేయడం తప్ప వారి జీవితాన్ని నిలబెట్టేందుకు ప్రయత్నించని వారు, పెళ్లి చేయడంతోనే తమ బాధ్యత ముగిసిపోయిందనుకునేవారు, వరకట్నాల కోసం ఆడపిల్లల ఉసురు పోసుకుంటూ భర్తగా తమ బాధ్యతల్ని విస్మరించిన వారు, భార్యాభర్తల మధ్యన అన్యోన్యత ఒక్కటే అవసరమని తెలియని వాళ్ళు ఎందరో ఉన్న ఈ సమాజంలో ఇలాంటి బలహీనతలు గల వాళ్ళు అభిజ్ఞాన శాకుంతల నాటకాన్ని ఒక్కసారి చదివి మనసుకు పట్టించుకోవడం మంచిది. అప్పుడు ఈ భూలోకంలో స్వర్గమే అవుతుంది. లోకధర్మం కాపాడాల్సిన ఆడపిల్ల తండ్రికి మేలిమి ఉదాహరణ కన్వుడు. వ్యామోహము, వైరాగ్యం పతనహేతువని వేదాంత శాస్త్రకారులే చెప్పారు. దృష్టి జ్ఞానమయమై నిత్యానిత్య వస్తు వివేకం ఏర్పడి లభించే వైరాగ్యం గొప్పదే. మనకు అనేక మార్లు పనికిమాలిన విరక్తి ఏర్పడుతుంటుంది. అది కొన్ని వైఫల్యాల వల్ల, నిరాశలు, బద్ధకాలు అంటే సోమరితనం వల్ల, భ్రమల వల్ల కూడా కలగవచ్చు.
పురాణ వైరాగ్యము, శ్మశాన వైరాగ్యము, ప్రసూతి వైరాగ్యం అనే 3 రకాల తాత్కాలిక వైరాగ్యాల గురించి అనుచానంగా వింటుంటాం. ఇవి ఒక తరహా లాంటివి. కర్తవ్యాన్ని విస్మరించి విముఖుణ్ణి చేసే వైరాగ్యం పతనహేతువు. ఇలాంటి వైరాగ్యం నుంచి అర్జునుడిని మరల్చాడు శ్రీకృష్ణుడు. ఆ వైరాగ్యాన్ని కూడా మోహం కిందనే జమకట్టాడు. భార్య బిడ్డల బంధాలు మాయాలు అని చెప్పి అన్నింటినీ అందరినీ విడిచి కాషాయం వేసుకుని మరొక రకమైన లంపటాలు పెంచుకునే వారుంటారు. అన్ని భోగాలను జయించిన వాడు ఆచరించవలసిన సన్యాస ధర్మాన్ని బాధ్యతలను భరించలేని వాడు చేపడితే ఆ ధర్మ మార్గమే అధర్మ మార్గం అవుతుంది. రాగద్వేషాలను జయించాలనే ప్రబోధాన్ని మరోలా అర్థం చేసుకొని భార్య బిడ్డల ప్రేమ, తల్లిదండ్రుల అనుబంధము వీటిని వదిలేయాలని అనుకుంటారు. అనురాగాన్ని జయించాలంటే దాని చోట నిరసనని, ఈసడింపుని తెచ్చుకోవడం కాదు కదా. ఒక గొప్ప సంస్థను నిర్వహించేవాడు ఇవన్నీ శాశ్వతమా, వీటి కోసం ఎందుకు వృధా శ్రమ అని కర్తవ్యాన్ని వదిలితే ఆ వైరాగ్యం అతన్ని అధర్మపరుడిగా మార్చుతుంది. అంతే తప్ప ఆధ్యాత్మిక ప్రగతికి దోహపడదు. ధర్మానికి అవరోధం కలిగించే వ్యామోహము ప్రమాదమే. మన కర్తవ్యాన్ని సమర్థంగా ఉపయోగకరంగా నెరవేర్చనీయని వైరాగ్యము కన్నా ఫలాపేక్షతో కర్తవ్యోన్ముఖుడిగా పనిచేసే వ్యామోహం మిన్న. అది మనల్ని చైతన్యవంతులుగా జీవింపజేస్తుంది. మోహం కోసము పరిధులు దాటడము, ఆ మోహం కోసం ఆత్మోన్నతిని సమాజ గతిని దెబ్బతీసే అక్రమానికి దిగడము ప్రమాదమే. అందుకే దాని పరిమితులు దానికి ఉన్నాయి. ధనాశ మనల్ని ఒక పనికి ప్రేరేపిస్తుంది. ఆ పని చేయడం ద్వారా మన ఉనికిని, సార్థకతను, సమాజానికి ఉపకారం ఉంటాయి. ఆ ధనాశ అధికమైతే వంచనకి, ద్రోహానికి హేతు అవుతుంది. ధార్మిక అనుబంధాలతో వ్యామోహము వ్యక్తిని పతనం చేయదు. ధర్మ విరుద్ధం కాని కామం నాస్వరూపం అని శ్రీకృష్ణ భగవానుడు గీతలో ప్రవచించాడు. కోరిక లేకుంటే కర్మకు ప్రేరణ లేదు, కర్మ లేకుంటే జగత్తు లేదు. అందుకే కామము, మోహము కూడా భగవత్ శక్తులే. ధర్మపరమైన కోరిక మనసును నియంత్రించి ఆత్మోన్నతిని పెంచుతుంది. ఆ నియంత్రణకు వైరాగ్యం సహకరిస్తుంది. సంసార నిర్వహణను గొప్పగా గౌరవించి గృహస్థాశ్రమాన్ని మహోన్నతంగా భావించిన సంస్కృతి సన్యాస ధర్మాన్ని ఆరాధించాలని చెబుతోంది. ఈ రెండింటినీ ప్రవృత్తి మార్గం, నివృత్తి మార్గం అని సనాతన సంస్కృతి విభజించింది. 2 మార్గాలు గొప్పవే. వ్యామోహాన్ని నియంత్రించేది ప్రవృత్తి మార్గము, వ్యామోహమే లేని మనోస్థితిని నివృత్తి మార్గము. ఈ 2వ మార్గానికి చెందిన మనోస్థితి రాకుండానే ఆ మార్గవేషం ధరిస్తే వాడు సమాజానికి శత్రువే అవుతాడు. మనసుకు నిజంగా వైరాగ్యం వస్తే సంసారాన్ని బాధ్యతగా నిర్వహిస్తూనే యోగిగా జీవించవచ్చు. అది సాధించలేకుంటే ఉన్న మోహాన్ని సంసార బంధాలకే పరిమితం చేసి ధార్మికంగా జీవించవచ్చు. అది అతడికి ప్రమాద హేతువు కాదు. వ్యామోహానికి 2 వైపులా ఉన్నట్లే వైరాగ్యానికి 2 వైపులున్నాయి. కోరిక లేకుంటే కర్మకు ప్రేరణ లేదు, కర్మ లేకుంటే జగత్తు లేదు. శీలవంతుణ్ణి సంపదలు కోరి వరిస్తాయి. అసలైన సంపద ఏమిటి? ఒక చిన్న కథ అండి. ప్రతి మనిషి సంపాదించాల్సిన అసలైన సంపద ఒకటి ఉంది. అది మాత్రమే నిజంగా దైవహితమైనది. అటువంటి సంపదను ఎంతగా సంపాదించుకుంటే అంత మంచిదని మన ధర్మశాస్త్రాలని ఘోషిస్తున్నాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆ సంపద పేరు శీలం. మనిషిని జ్ఞానపదం వైపు నడిపిస్తూ జీవితంలో జ్ఞాన కాంతులు నింపే విద్య కూడా శీలం చేతనే శోభిస్తుందని పెద్దలు చెబుతారు. ఇటువంటి ఉత్తమ సంపద మనిషి పొందడానికి కొన్ని అర్హతలున్నాయి. వాటిని గురించి భగవద్గీత 16వ అధ్యాయము దైవాసుర సంపద్విభాగ యుగంలో శ్రీకృష్ణ భగవానుడు ఒక శ్లోకంలో చెప్పారు. అందులో తేజస్సు, క్షమ, ధైర్యము, బాహ్య శుద్ధి, అంతరంగిక శుద్ధి, ద్రోహ బుద్ధి లేకుండా ఉండటము, దురాభిమానాన్ని విడిచిపెట్టడం అనే గుణాలు దైవీ సంపదగా పేర్కొన్నాడు. ఉత్తమ శీలవంతుడు ఈ శ్లోకంలో చెప్పిన వాటన్నిటిని సంపాదించుకుంటే సమాజంలో అందరి చేత మంచివాడు అనిపించుకుంటాడనడంలో సందేహం ఉండదు. పాండవుల ఉన్నతిని చూసి సహించలేని దుర్యోధనుడు అసూయాపరుడైన తన తండ్రి ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళి తన గోడంతా వెళ్ళబోసుకున్నాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు ఇతరుల ఐశ్వర్యం చూసి అసూయతో పరితపించడం తగదన్నాడు. ధర్మరాజు సంపాదించిన సంపదలతో సమానమైన సంపద పొందాలంటే తొలిగా సౌశీల్యాన్ని సంపాదించాలని చెప్పాడు ధృతరాష్ట్రుడు. శీలం విలువ తెలిపే ఒక కథను కూడా దుర్యోధనుడికి ధృతరాష్ట్రుడు వివరించాడు. పూర్వం ప్రహ్లాదుడు కేవలం సౌశీల్యంతోనే ఇంద్రుడి రాజ్యాన్ని జయించాడు. పదవీభ్రష్టుడైన ఇంద్రుడు దేవగురు బృహస్పతి దగ్గరకు వెళ్ళి
తన బాధనంతా వెళ్ళగక్కాడు. ఆ సమస్యకు తగిన ఉపాయం తన దగ్గర లేదని శుక్రాచార్యుడు చెప్పగలడని ఇంద్రుడిని శుక్రుడి దగ్గరకు పంపాడు బృహస్పతి. శుక్రుడు కూడా తన వల్ల కాదని ప్రహ్లాదుడి దగ్గరకు పొమ్మని ఇంద్రుడికి చెప్పాడు. ఆ సూచన మేరకు ఇంద్రుడు ఒక వేద పండితుడి రూపంలో ప్రహ్లాదుడి దగ్గరకు వెళ్ళాడు. ఏదో అర్థించటానికి వచ్చిన సాధారణ వేద పండితుడు అనుకొని ప్రహ్లాదుడు అతడిని చూసి భక్తితో నమస్కరించి ప్రస్తుతం తనకు తీరిక లేదని చెప్పాడు. అయినా పండితుడి రూపంలో ఉన్న ఇంద్రుడు అక్కడే నిరీక్షిస్తూ నిలుచున్నాడు. అతడి సహనానికి మెచ్చుకున్న ప్రహ్లాదుడు ఆ వేద పండితుడిని దగ్గరకు పిలిచి ఏదైనా వరం కోరుకోమన్నాడు. అప్పుడు ఇంద్రుడు నీ శీలాన్ని నాకు అనుగ్రహించు అని అడిగాడు. అందుకు ప్రహ్లాదుడు తొలుత సందేహించిన వేద పండితుడి రూపంలో ఉన్న ఇంద్రుడి అసమాన తేజస్సును చూసి మాట తప్పితే మంచిది కాదని అనుకొని వెంటనే తన శీలాన్ని అతడికి దారాదత్తం చేశాడు. ఇంద్రుడు ఆనందంతో వెళ్ళిపోయాడు. ప్రహ్లాదుడి శీలాన్ని గ్రహించి ఇంద్రుడు వెనుదిరిగాక ఏమైంది? ప్రహ్లాదుడి శరీరం నుంచి ఛాయ రూపంలో ఒక ఆకారం వెలుపలకు వచ్చింది. దివ్యమైన తేజస్సుతో ప్రకాశిస్తున్న ఆ ఆకృతిని చూసి ప్రహ్లాదుడు ఎవరు నువ్వు అని ప్రశ్నించాడు. అప్పుడు ఆ ఆకారం నేను నీ శీలాన్ని, నీవు ఆ పండితుడికి నన్ను దానం చేశావు కనుక అతడి దగ్గరకు వెళుతున్నానని చెప్పి వెళ్ళిపోయింది. మరికొద్ది క్షణాల్లోనే లక్ష్మీదేవి ప్రహ్లాదుడి ముందు ప్రత్యక్షమై ఓ రాజా, ఇంతకాలం నీవు శీలం కలిగి ఉన్నందువలనే నేను నిన్ను ఆశ్రయించుకొని ఉన్నాను. ప్రస్తుతం నీవు శీలరహితుడివి కనుక నేనిక నీ దగ్గర నిలవలేను అని చెప్పి వెళ్ళిపోయింది. ప్రహ్లాదుడు ఆశ్చర్యచకితుడై శీలం విలువ ఎంతటిదో తెలుసుకున్నాడు. ఈ కథను ఇలా ధృతరాష్ట్రుడు దుర్యోధనుడికి చెప్పాడు. ఈ కథ భారతము శాంతి పర్వం నుండి 3వ ఆశ్వాసంలో ధర్మజ భీష్మ సంభాషణలో కనిపిస్తుంది. ధృతరాష్ట్రుడు దుర్యోధనుడికి చెప్పిన మాటల్లో అహింస, భూతదయ లాంటి సత్కర్మలను విధిగా ప్రతి మనిషి ఆచరించాలని చెప్పడం ప్రధానాంశం. ఈ మాటలు ఒక్క దుర్యోధనుడికే కాదు, ఈనాటి ఆధునిక సమాజంలోని ప్రతి మనిషికి కూడా మార్గదర్శకాలే. సోహం.